హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి మనం ముందుగా ఒక క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 టమోటాలు తీసుకుని వాటర్లో వేసి దానిని కాసేపు పొయ్యి మీద ఉంచితే మనకి పైన పొట్టు ఊడిపోయేలాగా పీల్ తీయడానికి వీలుగా వచ్చేస్తాయండి. ఇప్పుడు మగ్గిపోయిన ఈ టమోటాలకి పైన పీల్ తీసేసుకుని ఆ ఓన్లీ టమోటాలని మటుకు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి టమాటో ప్యూరీ రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క పక్కన పెట్టుకుందాం. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నామండి. ఈలో బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో చెక్క, యాలుక్కాయ, లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం అవి వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్, ఉల్లిపాయ, బీన్స్, పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదండి, వీటిని ఒకదాని తర్వాత ఒకటిగా నూనెలో వేసుకుని మొత్తాన్ని మనం మగ్గపెట్టుకోవాలండి. ఇది మనకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టైం ఈజీగా అయిపోతుందండి. ముందు కట్ చేసి పెట్టేసుకుని రెడీగా పెట్టేసుకుని ఉంటే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కదండి, కంగారు లేకుండా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. కాకపోతే అన్నీ ముందు ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి. ముందు రోజు నైటే మనం ప్రిపేర్ అయితే కానీ మార్నింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు ఇవి 2 వేసి కొంచెం అవి కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఏగనివ్వాలి. ఇవి ఏగిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీ ఉంది కదండి, దాన్ని మనం ఇందులో వేసేసుకోవాలండి. మొత్తాన్ని వేసుకొని అది కూడా మనకి పచ్చిదనం పోయేదాకా బాగా మగ్గనివ్వాలి. ఇది కూడా వేసి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచుకుంటే ఇది కూడా మగ్గిపోతుందండి. ఇది కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు అది కూడా మగ్గింది. తర్వాత పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మనం టేస్ట్కి తగినట్టుగా ఉప్పు మనకి మొత్తానికి రైస్కి కూడా సరిపడా ఇంకా మనం ఇక్కడే వేసేసుకుంటామండి. దీని తర్వాత కొంచెం లైట్గా కారం, ఇది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మనం ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిన తర్వాత దీంట్లోకి ఇంకా ఫైనల్గా మనం గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకుంటే మనకి గ్రేవీ పార్ట్ వరకు మొత్తం రెడీ అయిపోతుందండి. ఈలోపు మనం బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని మనం దీంట్లో వేసి ఒక్కసారి మొత్తం ఈ గ్రేవీ అంతా బియ్యానికి పట్టేలాగా మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి. ఈలోగా మనం పక్కన రైస్ కుక్కర్లో వాటర్ హీట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, వాటర్ హీట్ అయ్యేలోపు ఇది రెడీ అయిపోతుంది. దీన్ని దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇది మొత్తం ఆ బియ్యంలో మొత్తం ఆ గ్రేవీ అంతా కలిపేసి పెట్టుకున్నాము. ఇదిగోండి, రైస్ కుక్కర్లో మనం ఒక గ్లాస్కి పలావ్ బియ్యం అయితే 1.5 వాటర్ పడతాయి, కొన్ని బియ్యానికి 1.25 పడతాయి. మామూలు బియ్యం అయితే మామూలుగా 1కి 2 వాటర్ పోసుకుంటాము. వాటర్ మనం ఎలా పోసుకుంటామో ఆ విధంగా పోసేసుకోవాలండి. నేను పలావ్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.25 వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు 1.25 వాటర్ పోసుకున్న తర్వాత మరిగిపోయినాయండి. దీంట్లోకి ఇప్పుడు మనం ఆ పక్కన పెట్టుకున్నటువంటి ఆ కలిపిన బియ్యాన్ని, ఆ గ్రేవీ మొత్తాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ఒక్కసారి కలిపేసుకుని మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకా మనం దీన్ని పట్టించుకోని అవసరం లేదండి. అది కీప్ వామ్లోకి వచ్చిన తర్వాత మనం ఒకసారి కలిపేసి రెడీ చేసేసుకోవచ్చు. తినడానికైతే మనకప్పుడు వేడివేడిగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి మనం రైతా అయితే బాగుంటుందండి. కొంచెం పెరుగు మనం తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కట్ చేసి వేసేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకుంటే రైతా ఎమ్మటే రెడీ అయిపోతుంది. అదిగోండి, టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి, వేడివేడిగా టేస్టీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్.